మా ఆర్టిస్ట్ అజయ్ అన్న రాలేదు. మా సినిమాని ఫస్ట్ నుంచి ఆయన కొంచెం బిజీగా ఉండి రాలేదు. ఫస్ట్ నుండి మా సినిమా ఒక ఇండస్ట్రీ పీపుల్స్కి, ఒక పెద్ద పర్సన్స్కి తీసుకెళ్ళిన పర్సన్ అంటే ఆయనే. మేము రీసెంట్గా అను గారిని కలిసినప్పుడు కూడా ఆయన కూడా చెప్పారు నాకు, అజయ్ చాలాసార్లు చెప్పాడు, చాలా మంచి మూవీ, చాలా బాగా చేశారు, మొత్తం టీం అంతా చాలా కష్టపడ్డారని. అలా చాలామందికి, ఇండస్ట్రీలో పర్సన్స్కి చాలామందికి ఆయన మా మూవీని తీసుకెళ్ళాడు ముందు. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ దయ్య గారు, ఆయన 2017 నుంచి మేము వర్క్ చేసాం. ఆయనతో బాండింగ్. మా టీంలో చాలా పాజిటివ్ మనిషి ఎవరైనా ఉన్నారంటే ఆయనే. ఎనీ టైం, ఎనీ సిచ్యువేషన్లో ఒక పాజిటివ్గా, దేన్నైనా ఒక పాజిటివ్గా మలుసుకోగలిగిన మనిషి. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నిజంగా. మీరు మీ పాజిటివ్నెస్ మాకు చాలా ప్లస్ అయింది మాకు. అండ్ దుర్గేష్ సపోర్టింగ్ క్యారెక్టర్ చేశాడు, చాలా బాగా చేశాడు. ఈ సినిమాతో తనకు మంచి బ్రేక్ వచ్చి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఇంకా మా హీరోయిన్, తను ప్రీవియస్కి ఇప్పటికి మీరే చూశారు. ప్రీవియస్లో పాపం తను మనం టీజర్ లాంచ్ అప్పుడు తెలుగు అంతలా మాట్లాడలేకపోయింది. ఇప్పుడు పర్ఫెక్ట్గా తెలుగు మాట్లాడింది, తెలుగు అమ్మాయి అయిపోయింది తను. డెఫినెట్గా తెలుగులో మంచి ఆపర్చునిటీస్ వస్తాయి తనకి. ఇంకా మీడియా మిత్రులందరినీ కోరేది ఒకటే, మీరు ట్రైలర్ చూశారు, డెఫినెట్గా మీ వంతుగా మీరు మాకు ఈ సినిమాకి ఏం చేయగలరో, మా కష్టానికి మీరంతా సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను.